ఇవాళ హెచ్ఎండిఏ మోకిళ్ళ మొన్న ఆప్షన్ జరిగింది కదండి, జూన్ 29 సో 100 ఫీట్ రోడ్ ఈస్ట్ ప్లాట్స్ గురించి మాట్లాడుకుందామండి. 23కి 26కి ఎంత అప్రిషియేషన్ అయిందనేది నేను లాస్ట్ మీకు ఫైనల్గా ప్రైజ్ ఇస్తానండి. వీడియో ఎండ్ దాకా చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ చూసేది మనం లైవ్ లొకేషన్ అండి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఎలా డెవలప్ అయింది ఏంటనేది చూపిస్తున్నాను మీకు. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొంచెం ఈ ఆప్షన్ ముందు నుంచి కొంచెం బాగా స్టార్ట్ అయింది ఈ చుట్టుపక్కల ఏరియాలో అండి. సో మీరు చూసేది RR7, దీనికి కనెక్టెడ్ అయిన ప్రస్తుతానికి ఉన్న 80 ఫీట్ రోడ్ కూడా వర్క్స్, గవర్నమెంట్ రోడ్ అవన్నీ నీట్గా వర్క్స్ జరుగుతున్నాయండి. సో దీని గురించి ఈ సైట్స్ ఏ విధంగా ఎప్రిషియేషన్ అయింది, ఈ డేటా అనేది నేను నాకున్న సోర్సెస్ నుంచి కలెక్ట్ చేశానండి. సో 23 ఈస్ట్ ఫేసింగ్లో అప్పుడున్న ప్రైజెస్లో ఎంత ఆప్షన్ జరిగింది, ఇప్పుడు 26లో ఈస్ట్ ఫేసింగ్లో మొన్న 28, 29ని 6 ప్లాట్స్ జరిగినాయి. అప్పటికి ఇప్పటికి ఎప్రిషియేషన్ ఎలా ఉందనేది చెప్తున్నానండి. నాకున్న నెక్స్ట్ ఈ పేజ్లో నాకు డేటా ఉందండి. ఆ డేటా నుంచి నాకు వచ్చిన సోర్స్ నుంచి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి, ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరికన్నా లాంగ్ టర్మ్ చూస్తున్నారు, ఎంత రిటర్న్స్ వస్తాయి, మనం పెట్టే అమౌంట్ ఎప్రిషియేషన్ ఉంటుందా లేదా అనేది ఒక ఓవర్ వ్యూ ఇస్తానికి చేస్తున్నానండి. ప్లస్ నా దగ్గర 100 ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ టూ ప్లాట్స్ సేల్కి ఉన్నాయండి. 375 స్క్వేర్ యార్డ్స్, 40x75 డైమెన్షన్స్ ఉన్నదండి. సో మొన్న ఆప్షన్ జరిగింది కదండి, ఆప్షన్ జరిగినప్పుడు మీకు తెలుసు హై ప్రైస్ వచ్చి 1,09,500 అయిందండి పర్ స్క్వేర్ యార్డ్. సో 6 ప్లాట్స్ చేశారు. 2 ప్లాట్స్ 1,00,000 వెళ్ళినాయి. ఒక ప్లాట్ వచ్చి 99,000కి వెళ్ళింది, ఒక ప్లాట్ వచ్చి 96,500కి వెళ్ళింది, ఒకటి వచ్చి 92,000కి వెళ్ళిందండి. ఓవరాల్గా యావరేజ్ చూసుకుంటే దగ్గర 97,500 నుంచి 98,000, ఆల్మోస్ట్ 1,00,000 దాకా వెళ్ళినాయండి. సో 2023లో అప్పుడు ఆప్షన్లో వేసిన బిడ్డింగ్ హైయెస్ట్ 100 ఫీట్ రోడ్ ఈస్ట్ ప్లాట్స్, కార్నర్ ప్లాట్స్ ఏ అయితే 2 సైడ్స్ రోడ్స్ వచ్చినాయి, అలాంటి వాటికి 74, 73, 72 పర్ స్క్వేర్ యార్డ్ వేశారండి. కొన్ని ప్లాట్స్ వచ్చి ఏ అయితే మధ్యలో ఉన్నాయి అలాంటి వాటికి 64, 65, 66, 67 అలాగా ఆప్షన్ చేశారండి 23, 24లో. మీకు ఇది చూపించేది కూడా మొన్న గవర్నమెంట్ ఆప్షన్ చేసింది, ఆ బోర్డ్స్ ఎలా పెట్టి అమ్మారని చూపిస్తున్నానండి. ఈ ప్లాట్ కూడా 1,00,000 వెళ్ళింది. సో ఎవరన్నా అప్పటికి ఇప్పటికీ మన పర్సంటేజ్ ఆఫ్ అప్రిషియేషన్ ఎంతవరకు జరిగిందనేది చూసుకుంటే దగ్గర 25 to 30% అప్రిషియేషన్స్ ఉన్నాయండి యావరేజ్గా చూసుకుంటే. కొన్ని ప్లాట్స్, కార్నర్ ప్లాట్స్ ఏమో అప్రిషియేషన్ కొన్ని తక్కువగా ఉన్నాయి, కొన్ని మధ్యలో అప్రిషియేషన్ యావరేజ్గా చూసుకుంటే ఆ రేట్స్ వెళ్ళినాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న బయర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కాంటాక్ట్ చేయండి ఆ కింద నెంబర్కి. థ్యాంక్ యూ అండి.